నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ఒక కువైటీ పౌరుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ కువైట్ లో ఉన్న కువైటీలకు మనం ఏం కష్టాలు ఉంటాయి, వాళ్ళంతా బాగా లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉన్నారు. చాలని జీతాలతో రేయింపవులు కష్టపడుతూ కువైట్ లో ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పేసి చాలా మంది భారతీయులు అనుకుంటారు. కానీ ఈ యొక్క కువైటీ పౌరుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అతను పడుతూ ఉన్న కష్టాలు వింటే కానీ మీరు కూడా ఆశ్చర్యపోతారో, నిజంగా షాక్ అవుతారో. అతను స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఏదైనా సరే మేము ఆనందంగా గడపాలంటే కానీ విదేశాలకు వెళ్లవలసి వస్తూ ఉందని చెప్పేసి, కువైట్ లో ఒక మంచి టూరిస్టు స్పాట్ లేదని చెప్పేసి, దీంతో వేల దినార్లు ఖర్చు చేసి మేము ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఎండాకాలం సెలవులు వచ్చినా, ఈద్ సెలవులు వచ్చినా, లేకపోతే కువైట్ లో ఏదైనా సెలవులు వచ్చినప్పుడు మేము కువైట్ లో ఆ యొక్క సెలవులను ఎంజాయ్ చేయలేకపోతూ ఉన్నాము. ఇతర దేశాలకు వెళ్లి ఆ యొక్క సెలవులను సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తూ ఉందని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం దీనిపైన స్పందించి కువైటీ ప్రజలు కువైట్ దేశం నుంచి బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉండే విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి కోరాడు. అలాగే ఇది విన్న కొంతమంది కువైటీలు కానీ అలాగే ప్రవాసులు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సరైన టయానికి అందక, లేకపోతే వాళ్ళకు జీతాలు లేక చాలా మంది కష్టాలు పడుతూ ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే గాజా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన తిండి లేక, ఉండేదానికి గూడు లేక, తాగేదానికి నీళ్లు లేక, కట్టుకునేదానికి బట్టలు లేక, అలాగే ఏ టైంలో ఏం జరుగుతూ ఉందో అని చెప్పేసి ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని బ్రతుకుతూ ఉన్నారని చెప్పేసి, అటువంటి వారిని చూసినప్పుడు కూడా కువైట్ లో ఇంత మంచి లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉన్నామంటే అది దేవుడి దయ్యే కదా అని చెప్పేసి ఆ యొక్క కువైటీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క కువైటీ వ్యాఖ్యల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.